ఎవ్రీవన్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా. డ్రామా స్టార్టింగ్లోనే మనకి ఫీమేల్ లీడ్ యోనో కనిపిస్తుంది. తనేమో ఒక స్పెషల్ యాక్టర్. సో ఈరోజు ఒక వ్యక్తి యొక్క మ్యారేజ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి తన వైఫ్ లాగా యాక్టింగ్ చేయడానికి వెళ్తూ ఉంటుంది. ఆ వ్యక్తి పేరు టీన్. ఈయనేమో ఒక పార్టీకి అటెండ్ అవుతాడు, వాళ్ళ ఫ్రెండ్స్ యొక్క రీయూనియన్ పార్టీ. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో తనని చూసి ఎగతాళి చేస్తూ ఉంటారు. నీ యొక్క దర్టీ ఫేస్ వల్ల ఇంతవరకు నీకు మ్యారేజ్ కాలేదు, నీ బ్యాడ్ లుకింగ్స్కి ఎవరైనా మ్యారేజ్ చేసుకుంటారా అని అంటూ ఉంటారు. సో అప్పుడే యోనా ఏమో అక్కడికి వస్తూ ఉంటుంది. తన రోల్ ఏంటంటే ఆ వ్యక్తికి వైఫ్ లాగా యాక్ట్ చేసి తనకు హెల్ప్ చేయడం. పార్టీకి వెళ్ళగానే ఆ పర్సన్ మీద కూర్చొని సారీ హస్బెండ్, కొంచెం లేట్ అయింది అని అంటూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో యోనోని చూసి షాక్ అవుతారు. ఏంటి ఈ బ్యూటిఫుల్ అమ్మాయి ఇతనికి వైఫా అని అనుకుంటూ ఉంటారు. యోనో ఏమో హస్బెండ్, నేను చెప్పాను కదా నువ్వు ఇలాంటి చీప్ పార్టీకి వస్తే ఇలానే ఉంటుంది, మనం బయటికి వెళ్ళి మనం వేరే ప్లేస్లో సెలబ్రేట్ చేసుకుందాం అనగానే ఆ పర్సన్ కూడా యోనోతో బయటికి వెళ్తూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్స్కి బాయ్ చెప్పి. సో వాళ్ళు వెళ్ళగానే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో ఏంటి నిజంగా మనం చూసేది నిజమేనా, ఇలాంటి బ్యూటిఫుల్ అమ్మాయి ఇతన్ని ఎలా మ్యారేజ్ చేసుకుంది, అమ్మాయికి ఏమన్నా పిచ్చా అని అనుకుంటూ ఉంటారు. బయటికి రాగానే యోనో ఏమో ఆ వ్యక్తికి రింగ్ రిటర్న్ ఇస్తూ ఉంటుంది. సో ఆ వ్యక్తి లేదు, ఈ రింగ్ నీ దగ్గరే పెట్టుకో, అలాగే నిజంగానే నన్ను మ్యారేజ్ చేసుకోమని తనని హక్ చేసుకుంటాడు. యోనో ఏమో తనని దూరంగా ఉండమని కొడుతూ ఉంటుంది. కానీ ఆ పర్సన్ ఏమో రోజు నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోలేవు, నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకోవాల్సిందే అని తనని బూల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే కార్లో నుంచి ఒక పర్సన్ దిగుతాడు. ఆ పర్సన్ ఎవరో కాదు, మన డ్రామాలోని మేల్ లీడ్. అతని పేరు షెన్ ఏమో ఆ వ్యక్తిని కొట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. యోనో ఏమో షెన్కి థ్యాంక్ యూ చెప్తూ ఉంటుంది. కానీ షెన్ అంటాడు, నేనేం నీ కోసం చేయలేదు, నా పిల్లలు ఇలాంటి దృశ్యాలని చూడకూడదని నేను నీకు హెల్ప్ చేశాను అని చెప్పి అక్కడి నుంచి కార్లో వెళ్ళిపోతాడు. యోనో ఏమో అనుకుంటూ ఉంటుంది, ఇలాంటి జాబ్ చేయడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి ఇంకా అని అనుకుంటూ ఉంటుంది. తను మళ్ళీ తన రూమ్కి రాగానే అప్పుడే వాళ్ళ మమ్మీ అలాగే వాళ్ళ బ్రదర్ వచ్చి అంటూ ఉంటారు, నువ్వు మనీ ఇవ్వు, ఇప్పుడు మీ బ్రదర్ యొక్క పిల్లలకి చాలా మనీ అవసరం స్కూల్ ఫీజు పే చేయడానికి అనగానే యోనో అంటుంది, నేనేమన్నా మనీ టీనా, మీరు అడిగినప్పుడల్లా మనీ ఇవ్వడానికి, నా దగ్గర మనీ లేవని వెళ్ళబోతూ ఉంటే అప్పుడే వాళ్ళ మమ్మీ అంటుంది, ఏంటి నీ పిల్లల గురించి నువ్వు తెలుసుకోవాలని లేదా అనగానే యోనో స్టాప్ అయిపోతుంది. సో అప్పుడే వాళ్ళ అడాప్టివ్ మామ్ అంటుంది, నువ్వు ఒకవేళ నాకు 5 million ఇచ్చావనుకో నేను నీ కిడ్స్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్తాను అనగానే యోనో ఏమో తన పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. 5 years బ్యాక్ తన హాస్పిటల్లో ఉన్నప్పుడు తనకు ఒక బేబీ పుడుతుంది. అదంతా గుర్తు తెచ్చుకొని సరే నేను నీకు మనీ అరేంజ్ చేస్తాను, అది కూడా 5 million, కానీ నువ్వు నీ ప్రామిస్ మీద నిలబడాలని చెప్పి యోనో అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తనేమో ఒక ప్లేస్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ హాన్ వస్తాడు. హాన్ వచ్చి టిష్యూ పేపర్ ఇవ్వగానే తనేమో క్లీన్ చేసుకుంటూ అప్పుడే యోనో అంటుంది హాన్తో, ఈసారి ఏం వర్క్ మీద వచ్చాం, నేను నీకు గర్ల్ ఫ్రెండ్గా యాక్ట్ చేయాలా లేదా వైఫ్ యాక్ట్ చేయాలా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే హాన్ అంటాడు, నువ్వు కరెక్ట్గానే గెస్ చేసావు, కానీ ఈసారి కొంచెం డిఫరెంట్, ఈసారి నువ్వు స్టెప్ మదర్ లాగా యాక్ట్ చేయాలి అనగానే యోనో ఏమో షాక్ అవుతుంది, ఏంటి నేను నీకు మీ మమ్మీ లాగా కనిపిస్తున్నానా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళబోతూ ఉంటే, అరే నువ్వు నా మమ్మీ లాగా చేయాల్సిన అవసరం లేదు, కానీ ఇలా ఈ వర్క్ చేసావనుకో నీకు మంత్లీ 2.5 million ఇస్తారు అనగానే తను ఇమీడియట్గా స్టాప్ అయ్యి ఆలోచిస్తూ ఉంటుంది. ఒకవేళ 2.5 million నాకు వచ్చాయనుకో నేను తొందరలోనే 5 million గెయిన్ చేయొచ్చు, అప్పుడు మా మమ్మీకి ఇస్తే మా మమ్మీ నా పిల్లల గురించి ఇన్ఫర్మేషన్ చెప్తుంది అని అనుకుంటుంది. ఇమ్మీడియట్గా హాన్తో సరే నేను వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాను, సరే చెప్పు నేను ఎలాంటి స్టెప్ మీద వర్క్ చేయాలి, గుడ్ గానా బ్యాడ్ గానా అని అంటూ ఉంటుంది. యోనో అంటుంది, సరే దీనికంటే ముందు ప్లీజ్ నాకు ఒక చిన్న హెల్ప్ చేసి పెట్టు, నేను ఒక మ్యాటర్ గురించి చెప్తాను, నువ్వు దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకో అని చెప్తుంది. అలాగే యోనో ఆలోచిస్తూ ఉంటుంది, మా మమ్మీ మీద నాకు పూర్తిగా నమ్మకం లేదు, సో నేను కూడా దీని గురించి నా పిల్లల గురించి ఎంక్వైరీ చేయాలి అని అనుకుంటుంది. హాన్ ఏమో యోనోని ఒక పెద్ద హౌస్కి తీసుకొని వస్తాడు. యోనో ఏమో హౌస్ చూస్తూనే ఉంటుంది. అప్పుడే తన ఫోకస్ ఒక అథెంటిక్ ఫేస్ మీద పడుతుంది. సో యోనో ఏమో ఆ ఫేస్ని పట్టుకోబోతూ అప్పుడే అక్కడికి షెన్ వస్తాడు. షెన్ అంటాడు,
నువ్వు దాన్ని టచ్ చేయొద్దు అని అంటూ ఉంటాడు. అది వినగానే తనేమో సడన్గా కింద పడబోతూ ఉంటుంది. షెన్ వచ్చి సడన్గా అథెంటిక్స్ పీస్ని పట్టుకొని నీకంటే ఈ పీస్ నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాడు. అప్పుడు యోనోకి చాలా కోపం వచ్చి అసలు నువ్వు ఎలాంటి పర్సన్వి అని కోపంగా అంటూ ఉంటుంది. యోనో హాన్తో అంటుంది, ఏంటి నువ్వు స్టెప్ మదర్లో యాక్ట్ చేయడానికి తీసుకొచ్చావు, కానీ ఒక మిడిల్ ఏజ్ పర్సన్కి స్టెప్ మదర్లో యాక్ట్ చేయడానికి తీసుకొచ్చావా అనగానే అది వినగానే షెన్ ఏమో షాక్ అయ్యి తన చేతిలో ఉన్న అథెంటిక్ పీస్ పగిలిపోతుంది. అప్పుడే యోనో అంటుంది, ఏంటి నేను నీకు స్టెప్ మదర్ అవుతున్నాను కానీ షాక్ అయ్యావా అని అంటూ ఉంటుంది. షెన్ ఏమో హాన్తో అంటూ ఉంటాడు, నువ్వు ఇలాంటి పిచ్చి అమ్మాయిని తీసుకొచ్చావేంటి అనగానే యోనోకేమో చాలా కోపం వచ్చి ఏంటి ఎవరిని పిచ్చి అంటున్నావు అని మీదికి రాబోతూ ఉంటే హాన్ ఏమో సైలెంట్గా ఉండు, నీకు మనీ కావాలి కదా, ఇప్పుడు నీకు మనీ ఇంపార్టెంట్ కదా అనగానే తను సైలెంట్గా ఉండి ఒక ప్లేస్లో కూర్చుంటుంది. అప్పుడే హాన్ అంటాడు, నువ్వు మిస్అండర్స్టాండింగ్ తీసుకున్నావు, యాక్చువల్లీ నువ్వు ప్లే చేయాల్సింది ఇతనికి వైఫ్ రోల్, అలాగే తన ఇద్దరు కిడ్స్కి స్టెప్ మదర్గా ఉండాలి అని చెప్తూ ఉంటాడు. అలాగే ఒక కాంట్రాక్ట్ ఇచ్చి దీని మీద సైన్ చేయమని అంటాడు. అప్పుడే షెన్ అంటాడు, రిచ్ పర్సన్ యొక్క వైఫ్కి యాక్టింగ్ చేస్తున్నావు, అంత మాత్రాన నువ్వు నిజంగా రిచ్ పర్సన్ యొక్క వైఫ్ లాగా ఫీల్ కాకు, అలాగే నా మీద ఎలాంటి ట్రిక్స్ యూజ్ చేయకు, అలాంటివి నా దగ్గర పని చేయవు, ఇంకోటి ఏంటంటే నువ్వు ఓన్లీ నా పిల్లలకి మాత్రమే మంచి తల్లిగా బిహేవ్ చేయవు, అంతేగాని నా విషయంలో తల దూర్చకు అని అంటాడు. అది వినగానే యోనోకి చాలా కోపం వచ్చి అసలు నీ దగ్గర ఎవరు వర్క్ చేస్తున్నాను అనుకుంటున్నావు, నేను నీ దగ్గర వర్క్ చేయను, నువ్వు ఇంకెవరినైనా వెతుక్కో అని వెళ్ళబోతూ ఉంటాడు. ఏమో ఆపి కొంచెం పిల్లల గురించి అయినా ఆలోచించు అని అంటాడు. అప్పుడే అక్కడికి ఇద్దరు పిల్లలు వస్తారు. అందులో ఆరెంజ్ ఏమో మమ్మీ అంటుంది. యోనో అంటుంది, బేబీ నువ్వు రాంగ్గా అర్థం చేసుకున్నావు, నేను మీ మమ్మీని కాదు అనగానే డోడు అంటాడు, నేను చెప్పాను కదా ఒకవేళ తను నిజంగా మన మమ్మీ అయితే అలా వదిలేసి ఎందుకు వెళ్తుంది అనగానే ఆరెంజ్ ఏమో ఏడుస్తూ ఉంటుంది. సో అన్నయ్య నువ్వు అబద్ధం చెప్తున్నావు, నేనే మన మమ్మీ అంటూ మమ్మీ ప్లీజ్ ఈసారి మమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళకు అనగానే యోనోకి చాలా బాధ అనిపిస్తుంది. యోనో ఏమో ఆలోచిస్తూ ఉంటుంది, ఒకవేళ నా బేబీ బతికుంటే ఇంత పెద్దగా అయ్యేది కావచ్చు అని అనుకుంటూ ఉంటుంది. సో ఆరెంజ్ ఏమో ఆరెంజ్తో అంటూ ఉంటుంది, నువ్వు ఏడవకు నేను ఎక్కడికి వెళ్ళను అని అంటుంది. అప్పుడే ఆరెంజ్ అంటుంది, సరే మమ్మీ రేపు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి నువ్వు వస్తున్నావు కదా అనగానే యోనో ఏమో షాక్లో ఉంటుంది. అప్పుడే షెన్ అంటాడు, ఏమో ఆరెంజ్తో అంటూ ఉంటాడు, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మమ్మీ మీటింగ్కి వస్తుంది, కానీ నువ్వు మంచి అమ్మాయి కదా తొందరగా వెళ్ళి పడుకో అనగానే ఏమో ఇద్దరు పిల్లల్ని రూమ్కి తీసుకొని వెళ్తాడు పడుకోబెట్టడానికి. అప్పుడే షెన్ ఏమో యోనోకి సారీ చెప్తూ ఉంటాడు, సారీ నేను ఇందాక మాట్లాడింది కొంచెం రాంగ్గా అయి ఉండొచ్చు, అని ప్లీజ్ ఒక్కసారి పిల్లల గురించి ఆలోచించు, ఎందుకంటే ఆరెంజ్ నిన్ను చూడగానే ఫస్ట్ టైమే కనెక్ట్ అయిపోయింది, సో తను నిన్ను ఫిక్స్ అయిపోయింది మదర్గా, సో నేను ఈ వర్క్ చేసినందుకు నీకు 2.5 million ఇస్తాను మంత్లీ, నువ్వు కాంట్రాక్ట్ మీద సైన్ చేయు అని చెప్తాడు. యోనో ఏమో షెన్ మీద ఇంకా కోపంగానే ఉండి, నేను ఈ వర్క్కి సెట్ కాను, అలాగే నేను నీ టైప్ ఆఫ్ పర్సన్ కాదు, సో నువ్వు ఇంకెవరినైనా చూసుకో అని వెళ్ళబోతుంటే అప్పుడే మళ్ళీ ఆరెంజ్ వస్తుంది, మమ్మీ ప్లీజ్ నువ్వు ఎక్కడికి వెళ్ళకు అని మళ్ళీ ఏడుస్తూ ఉంటుంది. ఫైనల్గా ఆరెంజ్ కోసం యోనో కూడా స్టెప్ మదర్గా వర్క్ చేయడానికి ఒప్పుకుంటుంది. షెన్తో అంటూ ఉంటుంది, ఇది కేవలం ఆరెంజ్ కోసం అని ఒప్పుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ యోనో ఏమో పిల్లల్ని రెడీ చేసి కూర్చోబెడుతుంది. అప్పుడే తనకి అర్జెంట్ వాష్రూమ్ వస్తే వాష్రూమ్ ఎక్కడుంది అని కిడ్స్ని అడుగుతూ ఉంటుంది. పిల్లలేమో ఒకవైపు ప్లేస్ చూపించి నవ్వుతూ ఉంటారు, ఎందుకంటే అదే వాష్రూమ్లో వాళ్ళ డాడీ ఏమో స్నానం చేస్తున్నాడు కాబట్టి. యోనో ఏమో సడన్గా వెళ్ళి షెన్ని చూసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. సో షెన్ ఏమో తొందరగా స్నానం చేసి బయటికి వచ్చి అంటూ ఉంటాడు, నీ వర్క్ని నువ్వు మర్చిపోయావా, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అనగానే తను అంటుంది, అయినా నీ మీద నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, అండ్ నీ టైప్ ఆఫ్ పర్సన్స్ని నేను అస్సలు ఇష్టపడను అనగానే షెన్ అంటాడు, అంటే నేను ఏ టైప్ ఆఫ్ మ్యాన్ని అని అంటూ ఉంటాడు. అప్పుడే పిల్లలేమో మమ్మీ స్కూల్కి లేట్ అవుతుంది అనగానే షెన్ అంటాడు, కిడ్స్ని తీసుకొని వెళ్ళు, నేను కొంచెం టైంలో అక్కడికి రీచ్ అవుతాను అనగానే యోనో ఏమో పిల్లల్ని తీసుకొని స్కూల్కి వెళ్తుంది. స్కూల్కి వెళ్ళగానే తన క్లాస్ రూమ్లో పిల్లలందరికీ ఆరెంజ్ చెప్తూ ఉంటుంది, తినే మా మమ్మీ అని ఇంట్రడ్యూస్ చేస్తుంది, ఎప్పుడు నన్ను ఏడిపించకండి మీకు మమ్మీ లేదని అని అంటూ ఉంటుంది. పిల్లలందరూ ఆరెంజ్ వాళ్ళ మమ్మీ ఎంత క్యూట్గా ఉంది అని అంటూ ఉంటారు. అప్పుడే డూడు అంటాడు, నువ్వు ఇంత తొందరగా మమ్మీని ఎందుకు పరిచయం చేసావు, ఈమె కూడా ఏదో ఒక రోజు వెళ్ళిపోతే అప్పుడేం చేస్తావు అని ఆరెంజ్తో అంటూ ఉంటాడు. అప్పుడే టీచర్ వచ్చి అంటుంది, ఇంకొంచెం టైంలో ఈవెంట్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
పిల్లలకి డ్రాయింగ్ కాంపిటీషన్ ఉంటుంది. సో వాళ్ళ పేరెంట్స్ యొక్క హెల్ప్ తీసుకోవచ్చు. అందరూ డ్రాయింగ్ వేస్తూ ఉంటారు. యోనో కూడా ఆరెంజ్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది. హాన్ తన బాస్కి కాల్ చేసి షెన్తో అంటూ ఉంటాడు, బాస్ నిన్న నాకు యోనో ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోమని చెప్పింది. అది వాళ్ళ పిల్లల గురించి. సో నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ దొరికింది. హాస్పిటల్ నుంచి తన కిడ్స్ మిస్ అయ్యారని. కానీ మనం ఫాదర్ని అదే హాస్పిటల్లో 5 years బ్యాక్ మనం కూడా బయటికి వెళ్తూ ఉంటే మనకి 2 కిడ్స్ దొరికారు. సో నీకు అనిపిస్తుందా వాళ్ళిద్దరూ యోనో యొక్క కిడ్సే అని అంటూ ఉంటాడు. అది వినగానే షెన్నీ ఏమో ఆలోచిస్తూ ఉంటాడు. ఆ రోజు హాస్పిటల్లో తను బయటికి వస్తూ ఉంటే అప్పుడే తనకి 2 పిల్లలు కనిపిస్తారు బయట. సో ఆ పిల్లల్ని తీసుకొని తనే పెంచుతూ ఉంటాడు. అదంతా గుర్తు తెచ్చుకొని షెన్నీ ఏమో హాన్కి ఆర్డర్ వేస్తాడు, నువ్వు ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకో అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇక్కడేమో స్కూల్లో ఆరెంజ్కి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది డ్రాయింగ్ పోటీలో. పిల్లల యొక్క పేరెంట్స్ ఏమో జెలస్గా ఫీల్ అవుతారు, మన పిల్లలకి రాకుండా తనకి ఎలా వచ్చింది అని. అందులోనే ఒక రిచ్ లేడీ అంటుంది, నీకు ఇన్ని డేస్ నుంచి మమ్మీ లేదు కదా, సడన్గా తినేలా వచ్చింది అని అంటూ ఉంటుంది. నాకు తెలిసి తిని యాక్టింగ్ చేయడానికి వచ్చింది కావచ్చు అని అనగానే ఆరెంజ్ అంటుంది, తిను మా మమ్మీ అని అంటూ ఉంటుంది. అప్పుడే అందులో నుంచి ఒక రిచ్ లేడీ లేసి అంటూ ఉంటుంది, నిన్న లేని మమ్మీ ఈరోజు ఎలా వచ్చింది అని అంటూ ఉంటుంది. అలాగే ఆ రిచ్ లేడీ ఏమో ఆరెంజ్ దగ్గర ఉన్న మెడల్ తీసుకొని, నీలాంటి ఒక అన్లక్కీ బేబీకి ఈ మెడల్ డిజర్వ్ కాదు అని తన దగ్గర నుంచి లాక్కొని, ఇది నా బాబుకే డిజర్వ్ అవుతుంది అని చెప్తూ ఉంటుంది. యోనో ఏమో అరుస్తూ ఉంటుంది, మీరు పిల్లలతో ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అని. అప్పుడే ఆ రిచ్ లేడీ అంటుంది, నువ్వు మధ్యలో ఎందుకు వస్తున్నావు, మా అందరికీ తెలుసు నువ్వు వాళ్ళ మమ్మీ కాదని, నిజంగానే యాక్టింగ్ చేయడానికి వచ్చావు కదా అని అక్కడున్న పేరెంట్స్ అందరూ అంటూ ఉంటారు. యోనో ఏమో అసలు మీరందరూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనగాని అప్పుడే ఆ పేరెంట్స్ నుంచి సడన్గా యోనో వల్ల అడాప్టివ్ మామ్ వస్తుంది. ఎందుకంటే తన కొడుకు యొక్క బేబీస్ కూడా ఇదే స్కూల్లో చదువుతున్నారు కాబట్టి వాళ్ళకి గార్డియన్గా తను పేరెంట్స్ మీటింగ్కి అటెండ్ అవుతుంది. సో తను అంటుంది అందరితో, తిను నా అడాప్టివ్ డాటర్, తినకి పిల్లలు లేరు, కానీ సడన్గా ఇలా పిల్లలు ఎలా వచ్చారు, నాకు తెలిసి తిను యాక్టింగ్ చేయడానికి ఇక్కడ వచ్చింది కావచ్చు, నాకు అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు, నువ్వు మనీ కోసం ఏ పనైనా చేస్తావా అని అంటూ ఉంటుంది. నువ్వు ఇలాంటి వర్క్ ఎందుకు చేస్తున్నావు అని దొంగేడు పేడుస్తూ ఉంటుంది. అప్పుడే పాప అంటుంది, మా మమ్మీని ఎవరు బుల్ చేయొద్దు అని అనగానే ఆ రిచ్ లేడీ ఏమో పాపని పుష్ చేస్తుంది. ఇప్పుడే డోడో వచ్చి, మా సిస్టర్ని ఎందుకు బుల్ చేస్తున్నావంటే ఆ బాబును కూడా కొట్టబోతూ ఉంటుంది. అప్పుడే యోనో ఏమో, నువ్వు అసలు నువ్వు ఏమనుకుంటున్నావని ఆ రిచ్ లేడీని ఆపుతుంది. పాప ఏమో సడన్గా పుష్ చేయడం వల్ల తను కళ్ళు తిరిగి పడిపోతుంది. సో ఇమీడియట్గా యోనో ఏమో ఎత్తుకొని వెళ్తూ ఉంటే అక్కడున్న వాళ్ళందరూ, నువ్వు యాక్టింగ్ చేయడానికి వచ్చావా లేదా, చెప్పి వెళ్ళాల్సిందే, నువ్వు ఇలాంటి స్కూల్లో చేయడం కరెక్ట్ కాదని ఆపుతూ ఉంటారు. తనకి చాలా కోపం వచ్చి, ఒకవేళ నన్ను వెళ్ళలేదనుకో, ఈ పాపకేమన్నా అయితే నేను ఊరుకునేది లేదు అనగానే ఇమ్మీడియట్గా అక్కడున్న వాళ్ళందరూ సైలెంట్ అయిపోతారు. కానీ ఆ రిచ్ లేడీ మాత్రం, ఏం జరిగినా ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళేది లేదు అని అంటూ ఉంటుంది. అప్పుడే డూడు అన్నాడు, తిని నిజంగా మా మమ్మీనే, ప్లీజ్ మా మమ్మీని వెళ్ళనివ్వండి అని అంటూ ఉంటాడు. సో అడాప్టివ్ మామ్ ఏమో, ఒకవేళ తిని నిజంగా మీ మమ్మీ అయితే ప్రూఫ్స్ ఏంటి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి షెన్ వచ్చి, ఎవరు నా పీపుల్స్ని టచ్ చేస్తున్నారు, మీకు ఎంత ధైర్యం అని అంటూ ఉంటాడు. అలాగే ఈ పిల్లలు నా కిడ్స్, తను నా వైఫ్ అని చెప్తూ ఉంటాడు. బాబేమో వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి ఆరెంజ్ని ఎలా బుల్ చేశారో చెప్పి ఏడుస్తూ ఉంటాడు. షెన్ ఏమో ఇమీడియట్గా హాన్కి ఆర్డర్ వేస్తాడు, పాపని హాస్పిటల్ తీసుకెళ్ళమని. సో హాన్ ఏమో పాపని హాస్పిటల్ తీసుకుని వెళ్తూ ఉంటే రిచ్ లేడీ వచ్చి మళ్ళీ ఆపుతుంది. కానీ హాన్ ఆమెని పక్కకి నూకేసి వెళ్తాడు. సో ఇమీడియట్గా మిస్టర్ షెన్ ఏమో ఆ రిచ్ లేడీ యొక్క హస్బెండ్ మొత్తం ప్రాపర్టీని బ్యాంక్రప్సీ చేస్తాడు. సో ఇమీడియట్గా వాళ్ళ హస్బెండ్ ఏమో, నీ వల్లనే నా కంపెనీ మొత్తం బ్యాంక్రప్సీ అయింది, సో నేను నీకు డైవర్స్ ఇస్తున్నాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఆ రిచ్ లేడీ ఏమో ఏడుస్తూ మామతో గొడవ పడుతూ ఉంటుంది, నీ వల్లనే ఇదంతా జరిగింది, నువ్వు కొంచెం ఎంకరేజ్ చేయడం వల్లని నేను ఇంకా వాళ్ళ మీదకి ఎక్కువగా ఫైటింగ్ వెళ్ళాను అంటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటారు. హాన్ ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోయి హాస్పిటల్కి వస్తాడు. షెన్ హాస్పిటల్కి రాగానే యోనో అంటూ ఉంటుంది, నువ్వు స్కూల్లో చెప్పావు కదా వీళ్ళిద్దరూ నా పిల్లలని, నిజంగా వీళ్ళిద్దరూ నా పిల్లలేనా అని అంటూ ఉంటుంది. అప్పుడే షెన్ ఆలోచిస్తూ ఉంటాడు, హాన్ చెప్పిన సంగతి, సో మన ఇద్దరికి హాస్పిటల్లో పిల్లలు దొరికారు కదా, అలాగే 5 years బ్యాక్ తన పిల్లలు కూడా మిస్ అయ్యారు అని చెప్తూ ఉంటాడు. అదంతా గుర్తు తెచ్చుకొని, నిజంగా తిని మంచి అమ్మాయి కాదు కావచ్చు, లేకపోతే తన పిల్లల్ని తను ఎందుకు వదిలేసి వెళ్తుంది, సో తినకి నిజం చెప్పకూడదు అని, లేదు నేను
నా సిచ్యువేషన్‌లో నిన్ను కాపాడడానికి అలా చెప్పాను. నిజం చెప్పాలి అంటే పిల్లల యొక్క మమ్మీ చనిపోయింది అని అంటాడు. యోనో ఏమో అనుకుంటూ ఉంటుంది. నేనెంత స్టూపిడ్ నా పిల్లలు ట్విన్స్ కాదు కదా! వీళ్ళిద్దరూ ట్విన్స్ అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే డాక్టర్ వచ్చి బేబీకి బ్లడ్ కావాలి బ్లడ్ గ్రూప్ చెప్తాడు. షెన్నీ ఏమో తన బ్లడ్ గ్రూప్ డిఫరెంట్ అయి ఉంటుంది. అప్పుడే యోనో బ్లడ్ గ్రూప్ అలాగే బేబీ బ్లడ్ గ్రూప్ సేమ్ అయ్యేసరికి తను అంటుంది అదే సేమ్ బ్లడ్ గ్రూప్ నేను ఇస్తాను అని తను బ్లడ్ ఇస్తుంది. తను బ్లడ్ ఇవ్వగానే తన బాడీ మొత్తం షేక్ అవుతూ ఉంటుంది. సో ఇమీడియట్‌గా షెన్నీ ఏమో తనని వార్డ్‌కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు. షెన్నీ ఏమో తన అసిస్టెంట్‌తో అంటూ ఉంటాడు. నీకు అనిపిస్తుందా వేరే వాళ్ళ పిల్లల్ని కాపాడడానికి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తను బ్లడ్ ఇచ్చింది. నిజంగా తిను తన పిల్లల్ని వదిలేసే టైప్ అని అనిపిస్తుందా అంటే అని అంటాడు. చూస్తుంటే ఈ అమ్మాయి మీద కొంచెం కొంచెం ఇష్టం పెరిగినట్టు అనిపిస్తుంది అనగానే అంటాడు నీ వర్క్ నువ్వు చెయ్యు అని అంటాడు. షెన్నీ ఏమో యోనో ఉన్న వాడికి వస్తాడు. అప్పుడే యోనోకి మేల్క రాగానే ఆరెంజ్ ఎలా ఉంది అంటే ఆరెంజ్ బాగానే ఉంది అని అంటాడు. అప్పుడే అక్కడికి డూడు వచ్చి మమ్మీ అని అంటూ ఉంటాడు. యోనో ఏమో డూడుని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిజంగా ఈ బాబు కూడా నన్ను మమ్మీ లాగానే ఫీల్ అవుతున్నాడు అని అనుకుంటుంది. అప్పుడే షెన్నీ ఏమో ఈరోజు నీకు రివార్డ్‌గా 50,000 ఇస్తున్నాను అని కార్డ్ ఇస్తాడు. కార్డ్ ఇవ్వగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మనసులో అనుకుంటుంది. సో నా పిల్లల్ని వెతకడానికి నేను ఇంకొంచెం మంది పీపుల్స్‌ని హైర్ చేసుకోవచ్చు అని అనుకుంటుంది. డూడుతో అంటూ ఉంటుంది. ఒక్కసారి ఆరెంజ్‌కి హెల్త్ సెట్ అయిందనుకో మనమందరం కలిసి షాపింగ్ మాల్‌కి వెళ్దాం. అక్కడ మీకోసం చాలా గిఫ్ట్ తీసుకొని వస్తాను అనగానే షెన్నీ ఏమో యోనో అలాగే బాబు యొక్క కన్వర్జేషన్ వింటూ నిజంగా తిని బేబీస్ మీద ఎంత ప్రేమ చూపిస్తుంది అని అనుకుంటాడు. సో ఫ్యామిలీ అంతా కలిసి షాపింగ్ మాల్‌కి వెళ్తారు. అక్కడ చాలా షాపింగ్ చేసి మొత్తం షాపింగ్‌ని షెన్‌కి పట్టుకోమని అంటూ ఉంటారు. షెన్నీ ఏమో అదంతా పట్టుకొని అసలు నేను ఒక పెద్ద కంపెనీకి సీఈఓని కానీ ఫైనల్‌గా నన్ను లగేజ్ బ్యాక్ చేసేసింది అని అనుకుంటాడు. ఇంకా యోనో అంటుంది ఇంకా షాపింగ్ చేయాల్సింది చాలానే ఉంది అని పిల్లలతో అంటూ ఉంటుంది. ఆరెంజ్‌తో అంటుంది నేను నీకు సిండ్రిల్లా డ్రెస్ కొనిస్తాను అని అలాగే డూడూతో ఏమో నేను నీకు ఒక మంచి గన్ కొనిస్తాను అంటూ ఉంటే షెన్ అంటాడు నేను ఇచ్చింది మనీ నీ కోసం కదా నువ్వేంటి నీ కోసం కాకుండా మొత్తం పిల్లల కోసం ఖర్చు పెడుతున్నావు అనగానే యోనో అంటుంది పిల్లలు హ్యాపీగా ఉండడమే కదా ముఖ్యం మనీ ఏముందిలే అని అంటూ ఉంటుంది. యోనో ఏమో తన కోసం బ్యాగ్ తీసుకోవడానికి వెళ్తుంది. తనేమో ఒక కలర్ బ్యాగ్‌ని సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే షైన్ వచ్చి అంటూ ఉంటాడు, "గ్రీన్ కలర్ కంటే రెడ్ కలర్ చాలా బాగుంది" అనగానే ఆరెంజ్ అలాగే యోనో ఏమో, "డాడీ నీదెంత బ్యాడ్ టేస్ట్. చూడు రెడ్ కంటే గ్రీనే చాలా బాగుంది" అని అంటూ ఉంటారు. అది వినగానే షెన్ అనుకుంటాడు, నిజంగా ఆరెంజ్‌కి అలాగే యోనోకి వీళ్ళిద్దరికీ కలర్ బ్లైండ్‌నెస్సా అని అనుకుంటూ ఉంటాడు. అదే మళ్ళీ యోనో వాళ్ళ బ్రదర్ వస్తాడు. తనేమో తన గర్ల్ ఫ్రెండ్‌ని తీసుకొని వస్తాడు. అప్పుడే యోనో వాళ్ళ బ్రదర్ సడన్‌గా వాళ్ళ సిస్టర్‌ని చూసి యోనోతో అంటూ ఉంటాడు, "నువ్వు మా బిల్ యొక్క మొత్తాన్ని పే చెయ్యి. నేను మమ్మీతో మాట్లాడి నిన్ను హౌస్‌కి రానివ్వడానికి హెల్ప్ చేస్తాను" అనగానే యోనో అంటుంది, "ఇంకా నేను మీ హౌస్‌కి వస్తాననుకున్నావా" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే యోనో వాళ్ళ బ్రదర్ ఏమో షెన్ని, "ఏంటి నువ్వు నా సిస్టర్‌ని మ్యారేజ్ చేసుకున్నావు కదా! సో నువ్వు మాకు బ్రైడ్ ప్రైజ్ ఇవ్వాలి" అని అంటూ ఉంటాడు. అప్పుడే స్టాఫ్ అంటుంది, "ఏంటి మీకు మిస్టర్ షెన్ తెలుసా" అనగానే షెన్ అంటాడు, "తినెవరో నాకు తెలియదు. తినేదైతే బిల్ పే చేయాలనుకున్నాడో అదంతా నాకు సంబంధం లేదు. అతనే పే చేస్తాడు" అని చెప్పి అంటూ ఉంటాడు. యోనో వాళ్ళ బ్రదర్ గర్ల్ ఫ్రెండ్ అడుగుతూ ఉంటుంది, "ఏంటి నీ దగ్గర మనీ లేవా" అని అడగగానే తనేమో లేవు నా దగ్గర మనీ అని చెప్తూ ఉంటాడు. "చల్ దొబ్బే" అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. యోనో వాళ్ళ బ్రదర్‌కి చాలా కోపం వచ్చి షెన్ని కొట్టబోతూ ఉంటే అప్పుడే షెన్ని ఏమో రివర్స్‌లో తనని కొడతాడు. చాలా కోపం వచ్చి, "నీకు తెలుసా నేను ఈ మాల్‌లో గోల్డెన్ కస్టమర్‌ని. నేను ఇమ్మీడియేట్‌గా సెక్యూరిటీస్‌తో బయటికి పంపిస్తాను" అని సెక్యూరిటీని పిలుస్తూ ఉంటాడు. వాళ్ళేమో అరుపుకి నిజంగా షెన్నే పిలుస్తున్నాడు అనుకొని సడన్‌గా వచ్చి మోకాళ్ళ మీద కూర్చుంటారు. అప్పుడే యోనో వాళ్ళ బ్రదర్ అంటాడు, "చూసావా నేను పిలవగానే మేనేజర్సే వచ్చి మోకాళ్ళ మీద కూర్చున్నారు అనగా నేను ఈ స్టోర్‌కి డైమండ్ కస్టమరే" అంటూ ఉంటాడు. అది వినగానే మేనేజర్ సడన్‌గా పైకి తలవెత్తేలోపు అక్కడ యోనో వాళ్ళ బ్రదర్ ఉంటాడు. యోనో వాళ్ళ బ్రదర్‌ని కొట్టి షెన్ దగ్గరికి వెళ్ళి "సారీ బాస్" అని అంటూ ఉంటారు. షెన్ అంటాడు, "ఇమ్మీడియేట్‌గా ఇతన్ని బయటికి పంపించేసేయ్" అనగానే సెక్యూరిటీ గార్డ్స్‌తో యోనో వాళ్ళ బ్రదర్‌ని బయటికి పంపించేస్తారు. చూసి యోనోకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే అంతా ప్రొటెక్ట్ చేస్తున్నాడు కదా! ప్రొటెక్షన్ కూడా చాలా హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది అని మనసులో అనుకుంటుంది. సో అప్పుడే పిల్లలేమో, "వావ్ డాడీ నువ్వు మమ్మీని భలే ప్రొటెక్ట్ చేసావు" అని అంటూ ఉంటారు. అనే హౌస్‌కి వచ్చి వాళ్ళేమో అలసిపోయి ఎవరి సోఫా మీద వాళ్ళు పడుకుంటారు. అక్కడికి
స్టాఫ్ ఏమో చాలా జ్యువెలరీ అలాగే డ్రెస్సెస్ తీసుకొని వస్తూ ఉంటారు. పిల్లలేమో వావ్ డాడీ నువ్వు మమ్మీ కోసం ఇవన్నీ తీసుకొచ్చావా అనగానే అది చూసి యోనో షాక్ అవుతుంది. ఏంటి ఇదంతా నా కోసమేనా అంటే షెన్ అంటాడు రేపు పార్టీ ఉంది, సో అందులో నువ్వు నాకు ఫీమేల్ పార్ట్నర్గా రావాలి అనగానే యోనో అంటుంది కేవలం నా రోల్ పిల్లలకి స్టెప్ మదర్ కానీ కదా అంటూ ఉంటుంది. అప్పుడే యోనోకి కాల్ వస్తుంది. కాల్ లిఫ్ట్ చేయగానే తన ఏజెంట్ అంటూ ఉంటాడు తను ఒక ఏజెంట్కి మనీ ఇస్తుంది తన పిల్లల గురించి తెలుసుకోమని. సో ఆ ఏజెంట్ చెప్తూ ఉంటాడు మీ పిల్లల గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసింది, మీరు హాస్పిటల్ నుంచి మిస్ అయ్యారని చెప్పారు కదా, ఆ కిడ్స్ని మిస్టర్లు కార్లో తీసుకొని వెళ్తూ ఉంటే ఎవరో చూసారంట అని చెప్తాడు. అది వినగానే యోనో అనుకుంటుంది మనసులో ఏంటి లో గ్రూప్ కంపెనీ ఒక CEO నా పిల్లల్ని తీసుకెళ్ళాడా అని అనుకుంటూ ఉంటుంది. ఇమ్మీడియట్గా షెన్ని అడుగుతూ ఉంటుంది రేపు పార్టీలోకి లూ గ్రూప్ కంపెనీ ఒక CEO కూడా వస్తున్నాడా అనగానే షెన్ ఏమో చూస్తుంటే తినకి నిజం తెలిసిపోయినట్టుంది అని ఇమ్మీడియట్గా తను కూడా వస్తున్నాడు అని చెప్తాడు. సో అని యోనో ఏమో సరే నేను కూడా పార్టీకి వస్తాను అని చెప్తుంది. యోనో ఏమో పార్టీకి రెడీ అవుతూ ఉంటుంది. తన పిల్లలేమో హెల్ప్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ పార్టీకి ముందే షెన్ వచ్చి తన స్పీచ్ని కంప్లీట్ చేస్తాడు. సో అప్పుడే తన షెన్ యొక్క చైల్డ్హుడ్ ఫ్రెండ్ వస్తుంది. తనేమో షెన్ యొక్క హ్యాండ్ పట్టుకోగానే అక్కడున్న వాళ్ళందరూ షెన్ని అలాగే వీని చూసి వావ్ ఈ అమ్మాయి ఎంత సెట్ అయింది షెన్కి అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు వి అంటుంది చూసావా మన ఇద్దరికి ఎంత బాగా కుదిరిందో, మన ఇద్దరి రిలేషన్షిప్ అందరికీ తెలిసింది కావచ్చు అనగానే షెన్కి చాలా కోపం వస్తుంది. మన ఇద్దరం జస్ట్ ఫ్రెండ్సే, నువ్వేం మాట్లాడుతున్నావు, అండ్ నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది అనగానే అలాగే కిడ్స్ కూడా ఉన్నారు అని చెప్తాడు. అది వినగానే తనేమో ఫస్ట్ షాక్ అయ్యి ఏంటి నేను అబ్రాడ్ వెళ్ళి రిటర్న్ వచ్చేలోపు నీకు మ్యారేజ్ కూడా అయింది కిడ్స్ కూడా ఉన్నారా అని అంటుంది. సో మళ్ళీ తను అంటుంది మ్యారేజ్ అయితే ఏంటి దానికి డివోర్స్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంటుంది కదా, నాకు డివోర్స్ అయిన అబ్బాయిలంటే ఇంకా చాలా ఇష్టమని అంటూ ఉంటుంది. అక్కడున్న వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు అసలు నువ్వు మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి ఏ ఫ్యామిలీకి సంబంధించింది, తను ఎంత రిచ్ అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు షెన్ అంటాడు తను రిచ్ ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయి కాదని చెప్తూ ఉంటాడు. యోనో ఏమో పార్టీకి వచ్చి వెయిటర్ని అడుగుతూ ఉంటుంది నీకు లీ గ్రూప్ కంపెనీ యొక్క CEO తెలుసా, అతను ఎలా ఉంటాడు అనగానే ఆ వెయిటర్ అంటాడు లూ గ్రూప్ కంపెనీ యొక్క CEO ఇక్కడికి వచ్చాడు కావచ్చు కానీ నేను అతను అసలు ఇంతవరకు చూడలేదు, బయట రూమర్స్ ఏంటంటే అతను చాలా హ్యాండ్సమ్గా ఉంటాడంట, సో అందరు అమ్మాయిలు అతని ఫేస్ చూడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ ఇంతవరకు ఆ పర్సన్ ఎవరికి తెలియదని చెప్తూ ఉంటాడు. సో తను లోపలికి వెళ్ళబోతూ సడన్గా షెన్ని చూస్తుంది. షెన్నేమో ఒక అమ్మాయి హ్యాండ్ పట్టుకోవడం చూసి అనుకుంటూ ఉంటుంది నేను రాకముందుకే వేరే అమ్మాయిని ఫ్లాట్ చేస్తున్నాడా అని అనుకుంటూ ఉంటుంది. సో తననేమో లోపలికి వస్తూ ఉంటుంది. ఇక్కడేమో వి అంటుంది నువ్వు రిచ్ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోలేదు కదా, మేబీ తను గోల్డ్ డిగ్గర్ కావచ్చు, నువ్వు ఇలాంటి అమ్మాయిని ఎందుకు మ్యారేజ్ చేసుకున్నావు, మేబీ నిన్ను తను ట్రాప్ చేసింది కావచ్చు అని అంటూ ఉంటుంది. షెన్నేమో నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు నా వైఫ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, అలా నీకేం తెలుసు తను ఇలాంటిదో అని అంటూ ఉంటాడు. ఇదంతా యోనో ఏమో వస్తూ వింటూ ఉంటుంది. సో యోనోకి చాలా కోపం వచ్చి షెన్ ఏం బ్లైండ్ కాదు తన వైఫ్ని సెలెక్ట్ చేసుకోవడంలో ఫ్లాప్ అవ్వడానికి అని అంటూ ఉంటుంది. అందరూ యోనోని చూసి వావ్ ఈ బ్యూటిఫుల్ అమ్మాయి ఎవరు అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే యోనో ఏమో షెన్ దగ్గరికి వెళ్ళి తన హ్యాండ్ పట్టుకుంటుంది. షెన్ ఏమో యోనోని చూసి నువ్వెప్పుడు వచ్చావు అనగానే నువ్వు వేరే అమ్మాయిని ఫ్లాట్ చేస్తున్నప్పుడు వచ్చాను అని చెప్తూ ఉంటుంది. అప్పుడే వి ఏమో కోపంగా పార్టీ నుంచి వేరే ప్లేస్కి వెళ్తుంది. యోనో ఏమో షెన్తో అంటూ ఉంటుంది సరే నేను నీ వైఫ్లా యాక్టింగ్ చేశాను కదా ఎన్ని మార్క్స్ ఇస్తావు అనగానే షెన్ ఏమో క్లోజ్గా వచ్చి నేను నీకు ఫుల్ మార్క్స్ ఇస్తాను అని అంటూ ఉంటాడు. సో తను క్లోజ్ రావడం చూసి యోనో అనుకుంటుంది ఇతనేంటి ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడు అని అనుకుంటుంది. అప్పుడే వి ఏమో పక్కనే ఉన్న అమ్మాయితో మాట్లాడుతూ ఉంటే ఆ అమ్మాయి అంటుంది నిజం చెప్పాలంటే తను షెన్ యొక్క వైఫ్ కాదు, ఎందుకంటే నేను లాస్ట్ టైం తనని వేరే పర్సన్తో చూశాను అని అంటూ ఉంటుంది. తిను ఒక యాక్టింగ్ ఫీల్డ్ తిన వర్కే ఇలాంటిది అని అంటూ ఉంటుంది. అదంతా విని వి అనుకుంటూ ఉంటుంది ఈ లేడీకి నేను ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని అనుకుంటుంది, రెప్యుటేషన్ మొత్తం ఖరాబ్ చేయాలి అని అనుకుంటుంది. వి ఏమో ఫాస్ట్గా యోనో దగ్గరికి వెళ్ళి తన మీద గ్లాస్తో వాటర్ పోస్తుంది. మిస్టర్ షెన్ ఏమో నువ్వేం చేస్తున్నావని వీన్ అంటూ ఉంటే వి అంటుంది నేను తనకి బుద్ధి చెప్పాలనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది. అప్పుడే వెనుక నుంచి యోనో ఏమో ఒక ఫుల్ బాటిల్ వైన్ మొత్తం తన మీద పోస్తుంది. సో వీకే చాలా కోపం వచ్చి నువ్వేం చేసావంటే నువ్వు ఇందాక నాకు చేసావు కదా దానికి రివెంజ్ చేశాను అంతే అని అంటూ ఉంటుంది. అప్పుడే షెన్ ఏమో యోనోని పట్టుకొని నువ్వు బాగానే ఉన్నావు కదా అంటే నేను బాగానే ఉన్నాను కానీ నువ్వు ఇచ్చిన కాస్ట్లీ డ్రెస్సే ఖరాబ్ అయింది అని అంటూ ఉంటుంది. సో దాని గురించి నేనేం బాధపడట్లేదులే అని అంటాడు. వి ఏమో షెన్తో అంటూ ఉంటుంది నువ్వు అసలు ఎలాంటి అమ్మాయిని ఇష్టపడ్డావో తెలుసా, దాన్ని వెనకాల ఎన్ని బ్యాడ్ వర్క్ చేస్తుందో అనగాని
షెన్ అడుగుతాడు, "నువ్వేం బ్యాడ్ వర్క్ చేశావంటే, నేనేం చేయలేదు" అని అంటూ ఉంటుంది. వీకి చాలా కోపం వచ్చి తన గురించి, "చూడు ఇప్పుడే నీ రెప్యుటేషన్‌ని ఎలా ఖరాబ్ చేస్తానో" అని అందరికీ చెప్తూ ఉంటుంది. యోనో ఏమో, "నువ్వెందుకు నా మీద అన్ని అబద్ధాలు చెప్తున్నావు" అంటే, "నేనేమన్నా నీ మీద అబద్ధాలు చెప్తున్నానా" అని, "నేను చెప్పేదంతా నిజమే" అని వి అంటూ ఉంటుంది. "సరే నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా" అని షెన్ అడుగుతాడు. అప్పుడే వి తన ఫ్రెండ్‌ని పిలిపించి, "నువ్వు ఆ రోజు ఏం చూసావో వీళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చెయ్యు" అనగానే ఆ గర్ల్ ఏమో అందరికీ చెప్తూ ఉంటుంది, "నేను తినని వేరే పర్సన్‌కి వైఫ్‌గా చూశాను" అని చెప్తూ ఉంటుంది. సో అప్పుడే, "నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా" అంటే తను ఫోటో చూపిస్తుంది. అది చూడగానే వాళ్ళందరూ, నిజంగానే యోనో అబద్ధం చెప్తుంది, ఏదో ఒక రోజు మిస్టర్ షెన్‌కి కూడా వదిలేస్తుంది అని అనుకుంటూ ఉంటారు. వి ఏమో అరుస్తూ ఉంటుంది, "నువ్వు నిజంగా షెన్‌ని మోసం చేయడానికి నీకెంత ధైర్యం" అని అంటూ ఉంటే, యోనో ఏమో షెన్ యొక్క హ్యాండ్ పట్టుకొని అంటూ ఉంటుంది, "హస్బెండ్, నేనంటే నీకు ఇష్టమే కదా, నేను నిజంగా ఇలా చేస్తానని అనుకుంటున్నావా? వాళ్ళెవరో నా ఫోటోని మార్ఫింగ్ చేశారు" అంటే తను హ్యాండ్ పట్టుకొని, "తినంటే నాకు చాలా ఇష్టం, ఎవరేం చెప్పినా నేను నమ్మను" అని అంటాడు. వి అంటూ ఉంటుంది, "నువ్వేమన్నా పిచ్చోడివా, తనని ఎలా ఇష్టపడుతున్నావు" అంటూ ఉంటే, అప్పుడే షెన్ ఏమో సెక్యూరిటీస్‌ని పిలిచి, "ఎవరైతే పార్టీలో ఉండాలనుకోవట్లేదో వాళ్ళందరినీ ఇక్కడి నుంచి బయటికి పంపించేసేయ్" అని అంటాడు. ఎందుకంటే, "నా వైఫ్ గురించి నేను ఇలాంటి అబద్ధాలు వినదలుచుకోలేదు" అని అంటాడు. యోనో ఏమో వాష్‌రూమ్‌కి వెళ్ళి తన కిడ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తొందరగా నా పిల్లల గురించి తెలుసుకోవాలి. కానీ ఈరోజు మిస్టర్ లోని కలవడానికి కూడా ఛాన్స్ దొరకలేదు అని అనుకుంటుంది. అప్పుడే అక్కడికి షెన్ వచ్చి, "నువ్వు నాకు దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి" అనగానే తను అంటుంది, "దేని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి? నీకు ముందే తెలుసు కదా, నేను మనీ కోసం అన్ని వర్క్ చేస్తాను అని అంటుంది. ఇక్కడేమో పార్టీలో పిల్లలు కూడా పార్టీకి అటెండ్ అవుతారు. అది కూడా ఒక బాక్స్‌లో దాసుకొని వస్తారు. ఎందుకంటే నార్మల్‌గా పిల్లల్ని పార్టీకి అరేంజ్ చేయరు కాబట్టి. సో అప్పుడే సడన్‌గా ఆరెంజ్ ఏడుస్తున్నట్టు యోనోకి అనిపిస్తూ ఉంటుంది. సో అప్పుడే పిల్లలేమో పార్టీ లోపలికి రాగానే వి ఏమో పిల్లల్ని అంటూ ఉంటుంది, "అసలు మీరెవరు పిల్లలు? ఇక్కడికెందుకొచ్చారు" అని అంటూ ఉంటుంది. సో పిల్లల్నేమో కొట్టబోతూ ఉంటే అప్పుడే సడన్‌గా యోనో వచ్చి ఆపుతుంది. "నువ్వేం మనిషివసలు? చిన్న పిల్లల మీద ఎవరైనా హ్యాండ్ ఏస్తారా" అనగానే ఆరెంజ్‌తో అంటూ ఉంటుంది, "మమ్మీ వచ్చేసింది కదా, ఇంక నువ్వు ఏడవకు" అని అంటూ ఉంటుంది. అప్పుడే వి అంటుంది, "అంటే నీ దగ్గర ఆల్రెడీ పిల్లలున్నారా? కానీ నువ్వు మళ్ళీ షెన్ ఎలా మ్యారేజ్ చేసుకున్నావు? ఒకవేళ షెన్‌కి ఈ విషయం తెలిసిందనుకో, అప్పుడు నీ సిట్యుయేషన్ ఏంటి" అని అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి షెన్ వస్తాడు. రాగానే షెన్‌ని చూసి వి అంటూ ఉంటుంది, "చూసావా, తిన దగ్గర ఆల్రెడీ కిడ్స్ ఉన్నారు. మళ్ళీ నిన్ను మ్యారేజ్ చేసుకొని నిన్ను వాడుకుందాం అనుకుంటుంది" అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఆరెంజ్ ఏమో, "డాడీ" అని అంటూ ఉంటుంది. వి ఏమో, "చూసావా, వాళ్ళ మమ్మీ ఎలాగో పాప కూడా అలానే అనుకుంటా. నిన్ను చూసి డాడీ అంటుంది. తను కూడా భలే యాక్టింగ్ చేస్తుంది" అనగానే, "నువ్వు సైలెంట్‌గా ఉండని" ఆరెంజ్ దగ్గరికి వెళ్ళి, "నేను తిన డాడీని" అని చెప్తూ ఉంటాడు. అది వినగానే వి ఏమో షాక్ అవుతుంది. ఇమ్మీడియేట్‌గా షెన్‌కి సారీ చెప్పి, "నిజంగా నేను పిల్లల్ని ఏమనలేదు తెలుసా? వాళ్ళు నీకు పిల్లలైనట్టే నాకు కూడా పిల్లలు" అని అంటూ ఉంటుంది. "నేను జస్ట్ పిల్లలతో ఆడుకున్నాను. నేను వాళ్ళని ఏమనలేదు" అనగానే యోనోకి చాలా కోపం వచ్చి విని పుష్ చేస్తుంది. వి ఏమో కింద పడిపోగానే వి అంటుంది, "నువ్వేం చేశావంటే, నేను కూడా నీతో జస్ట్ ఆడుకున్నాను" అని అంటుంది. అప్పుడే ఒక లేడీ యోనోతో అంటూ ఉంటుంది, "నీకు మిస్టర్ షెన్ సపోర్ట్ ఉన్నంత మాత్రాన నువ్వెవరినైనా కొట్టొచ్చా" అనగానే యోనోకి కోపం వచ్చి ఆ లేడీని కూడా కొడుతుంది. లేడీని కూడా కొట్టి, "నా పిల్లల జోలికి ఎవరైనా వస్తే నేను ఊరుకోను" అని అంటూ ఉంటుంది యోనో. ఇమ్మీడియేట్‌గా సెక్యూరిటీ గార్డ్స్ ఏమో ఆ లేడీని ఇంటికి పంపించేస్తారు. వి ఏమో, "నువ్వు మా డాడీకి మాటిచ్చావు కదా, నువ్వు మా డాడీని ఎప్పుడు బాగా చూసుకుంటాను" అనగానే, "సరే, మీ డాడీకి కావాల్సింది కూడా నువ్వు అబ్రాడ్ వెళ్ళి మంచిగా చదువుకోవడమే కదా, ఇమ్మీడియేట్‌గా రేపు నేను అబ్రాడ్ పంపిస్తాను" అనగానే, "అట్లీస్ట్ నాకు 2 డేస్ అన్నా టైం ఇవ్వు, ఎందుకంటే నా బర్త్‌డే వస్తుంది కదా" అనగానే షెన్ అంటాడు, "సరే, నేను నీకు 3 డేస్ టైం ఇస్తున్నాను. తర్వాత నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందే" అని చెప్పి యోనో అలాగే పిల్లలతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏమో చాలా కోపం వచ్చి అరుస్తూ ఉంటుంది. యోనో ఏమో వెళ్తూ, "ఈరోజు కూడా ఛాన్స్ మిస్ అయింది, లు గ్రూప్ కంపెనీ యొక్క సీఈఓని మీట్ అవ్వడానికి" అని అనుకుంటుంది. అప్పుడే బాబు అంటూ ఉంటాడు, "మమ్మీ, నువ్వు బాధపడకు, డాడీ దగ్గర చాలా మంది అమ్మాయిలు డాడీని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు" అనగానే యోనో ఏమో, "అసలు ఈ విషయంలో నేను అస్సలు పట్టించుకోను" అని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే, చూడు ఏమో, "డాడీ, మమ్మీ చాలా ఫీల్ అయినట్టుంది, నువ్వు మమ్మీని కొంచెం ఓదార్చు" అనగానే షెన్ ఏమో వెళ్ళబోతూ ఉంటే అప్పుడే అసిస్టెంట్ హాల్ నుంచి కాల్ వస్తుంది. "బాస్, మనం మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకున్నాం. అసలు యోనోకి ట్విన్స్ ఉన్న సంగతి కూడా తెలియదు. తన హాస్పిటల్‌లో బేబీస్ రాగానే వాళ్ళ అడాప్టివ్ మామ్ ఏమో పిల్లల్ని వదిలేసింది. వాళ్ళ మమ్మీ ఏమో ఎప్పుడూ తనని ఇబ్బంది పెడుతూనే ఉంది. ఇప్పుడు కూడా అడాప్టివ్ మామ్‌కి 5 మిలియన్స్ ఇస్తేనే తన కిడ్స్‌కు ఇస్తాను అన్నందుకే
యోనో ఏమో చాలా రకాల వర్క్స్ చేస్తూ ఉంది మనీ సంపాదించడం కోసం అని చెప్తూ ఉంటాడు. అసిస్టెంట్ అంటాడు, బాస్ నిజంగా ఆ పిల్లలు తన పిల్లలే అని అంటూ ఉంటాడు. ఇది వినగానే షాక్ అయ్యి అక్కడే ఆగిపోతాడు. పిల్లలేమో వాళ్ళ డాడీని చూసి డాడీ ఎంత బ్రెయిన్‌లెస్, మమ్మీని ఎలా బతిలాడాలో కూడా తెలియదు అని అనుకుంటాడు. నెక్స్ట్ సీన్‌లో తను అడుగుతూ ఉంటుంది, "నువ్వు లూ గ్రూప్ కంపెనీలో వర్క్ చేస్తావు కదా! నీకు మిస్టర్ లూ తెలుసు కదా" అంటే అంటాడు, "నాలాంటి ఎంప్లాయీస్ చాలామంది వర్క్ చేస్తారు. ఇంతవరకు అతన్ని చూడలేదు" అని కావాలనే అలా చెప్తాడు. ఎందుకంటే మిస్టర్ లూ తనే కాబట్టి. యోనో అనుకుంటుంది, సో అతన్ని మీట్ అవ్వడానికి డైరెక్ట్‌గా అతని కంపెనీకే వెళ్ళాలి కావచ్చు అని అనుకుంటుంది. ఎన్నేమో యోనోకి 5 మిలియన్స్ ఇస్తాడు. ఆ చెక్ చూడగానే తను అనుకుంటుంది, అంటే నిన్న పార్టీలో జరిగిన దానికి ఇతను ఇన్సల్ట్‌గా ఫీల్ అయ్యాడు కావచ్చు. అందుకే ఇతని దగ్గర వర్క్ చేయకూడదని నాకు మనీ ఇచ్చి పంపేస్తున్నాడు కావచ్చు అని అనుకుంటుంది. షెన్‌తో అంటూ ఉంటుంది, "నేను పిల్లలతో చాలా అటాచ్ అయ్యాను. నేను వాళ్ళని వదిలేసి వెళ్ళలేను. కానీ ఇది నా వర్క్ కదా" అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే ఎన్నేమో తన హ్యాండ్ పట్టుకొని, "ఏంటి నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్తావా" అని అంటాడు. అప్పుడే ఆరెంజ్ వచ్చి, "మమ్మీ నాకు రూమ్‌లో చాలా భయమైతుంది" అని అంటూ ఉంటుంది. ఆరెంజ్‌ని చూసి యోనో అనుకుంటుంది, నేను వెళ్ళే ముందు లాస్ట్ టైం అట్లీస్ట్ నేను బేబీని చూశాను అని అనుకుంటుంది. ఇక్కడేమో వి వాళ్ళ డాడీ విని తిడుతూ ఉంటాడు, "నేను షెన్ని ఇంప్రెస్ చేయడానికి నిన్ను పార్టీకి పంపిస్తే నువ్వేమో అతనికి ఇంకా కోపం వచ్చేలా చేసావా" అని అంటూ ఉంటాడు. తనేమో, "ప్లీజ్ డాడీ నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వు" అనగానే, "సరే నిన్ను లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను. ఎలాగైనా అతన్ని ఇంప్రెస్ చేయాలనగానే తను కూడా ఓకే అంటుంది. సో తన మనసులో అనుకుంటుంది, ఎలాగైనా యోనోకి బుద్ధి చెప్పాలి అని అనుకుంటుంది. నెక్స్ట్ సీన్‌లో యోనో ఏమో షెన్‌కి ఫుడ్ తీసుకొని వచ్చి తనకి కాల్ చేస్తుంది. షెన్ ఏమో, "ఏంటి నువ్వు నా ఆఫీస్ దగ్గరికి వచ్చావా" అని ఇమ్మీడియేట్‌గా తన అసిస్టెంట్‌ని, "నువ్వు నా బాస్ లాగా యాక్ట్ చేయు" అనగానే అసిస్టెంట్ ఏమో బాస్ సీట్‌లో కూర్చొని, "వావ్! ఫైనల్‌గా నా డ్రీమ్ ఫుల్‌ఫిల్ అయిపోయింది. మీ సీట్‌లో కూర్చున్నాను" అని అంటాడు. అయినా బాస్ మీరెందుకు ఇంకా మీ ఐడెంటిటీని తనకి చెప్పట్లేదు అనగానే ఇంకా మీరు అప్పుడు షెన్ అంటాడు, "అలా ఏం లేదు. తనకి మిస్టర్ లూ తన కిడ్స్‌ని తీసుకొని వెళ్ళాడని తెలుసు కాబట్టి సో ఇప్పుడు నేను ఒకవేళ చెప్తే నా సిచ్యువేషన్ ఏంటి అని అనుకుంటాడు. అప్పుడే అక్కడికి యోనో వస్తుంది. యోనో ఏమో సడన్గా వచ్చి, "వావ్! మీ ఆఫీస్ చాలా బాగుంది" అని అంటూ ఉంటుంది. అప్పుడే బాస్ టేబుల్ మీద ఉన్న నేమ్ చూసి, బాస్ నేమ్ ఉండాల్సిన ప్లేస్లో నీ నేమ్ ఉంది అనగానే షెన్ ఏమో స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు. "నేనే సడన్గా అట్లా రాశాను. మా బాస్కి ఈ విషయం తెలియదు" అని ఇమీడియట్గా ఆ నేమ్ ప్లేట్ని డస్ట్బిన్లో వేస్తాడు. యోనో అంటుంది, "ఏదో ఒక రోజు నువ్వు కూడా ఒక పెద్ద కంపెనీకి ప్రెసిడెంట్ అవుతావులే. నీ దగ్గర అన్ని అబిలిటీస్ ఉన్నాయని చెప్తూ ఉంటుంది. అప్పుడే పక్కనే ఉన్న హాన్ అంటాడు, "వి యొక్క బర్త్డేకి ఇన్విటేషన్ వచ్చింది. మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేసింది. మీరు వెళ్ళాలనుకుంటున్నారా" అనగానే యోనో అంటుంది షెన్తో, "మనిద్దరం తన బర్త్డే పార్టీకి వెళ్దాం. ఎందుకంటే వి నిన్ను చాలా ఇష్టపడుతుంది కదా. ఒకవేళ నువ్వు వెళ్ళకపోతే పాపం తను అప్సెట్ అవుతుంది" అనగానే షెన్ కూడా ఓకే అంటాడు. ఎందుకంటే ఇదే మంచి ఆపర్చునిటీ నా ఐడెంటిటీ తనకు చెప్పడానికి అనుకుంటాడు. నెక్స్ట్ డే వాళ్ళందరూ కలిసి బర్త్డే పార్టీకి వెళ్తారు. వి కూడా వచ్చి షెన్కి సారీ చెప్పి, "నన్ను క్షమించు, ఈరోజు నా లాస్ట్ డే కదా. నేను ఎలాగో రేపు అబ్రాడ్ వెళ్ళిపోతున్నాను. ఇది డ్రింక్ తాగి నా సారీని యాక్సెప్ట్ చేయు" అనగానే షెన్ ఏమో, "లేదు నేను డ్రింక్ తాగను" అని అంటాడు. "నేను డ్రింక్ తాగను అని అలాగే సారీ చెప్పాల్సింది నాకు కాదు యోనోకి" అని అంటాడు. వి ఏమో యోనోకి కూడా సారీ చెప్పి ఈ డ్రింక్ తాగమని ఇస్తుంది. యోనో ఏమో, "లేదు నేను ఈ డ్రింక్ తాగను" అంటే వి అంటుంది, "నేను ఇందులో ఎలాంటి ట్రాప్ యూజ్ చేయలేదు" అని అంటుంది. అప్పుడే షెన్ అంటాడు, "తను అసలు డ్రింక్ తాగదు" అని అంటూ ఉంటాడు. వి అంటుంది, "ఏంటి నువ్వు భయపడుతున్నావా? నీ హస్బెండ్ వెనకాల ఉన్నావు" అనగానే యోనోకి చాలా కోపం వచ్చి, "నేను ఏ విషయంలోనూ భయపడినని" డ్రింక్ తీసుకొని తాగుతూ ఉంటుంది. యోనో అనుకుంటుంది, ఎలాగూ తిన టార్గెట్ నేను కదా, పిల్లలు కాదు కదా అని పిల్లల్నేమో ఆడుకోవడానికి వెళ్ళు అని ఆరెంజ్కి చెప్తుంది. ఆరెంజ్ ఏమో వెళ్ళబోతూ ఉంటే వి ఏమో స్టాఫ్కి సైగ చేసి ఆరెంజ్ని కావాలని కింద పడేస్తుంది. ఇమీడియట్గా యోనో అలాగే షెన్ ఏమో అక్కడికి వెళ్తారు. యోనో యొక్క డ్రెస్ మీద కేక్ పడేసి దాన్ని క్లీన్ చేసి కావాలని, "అయ్యో సారీ, అనుకోకుండా జరిగింది" అని అంటూ ఉంటుంది. "సరే నేను నీకు డ్రెస్ చేంజ్ చేయడానికి రూమ్కి తీసుకెళ్తాను" అని తీసుకోపోతుంటే షెన్ అంటాడు, లేదు నేను తీసుకొని వెళ్తానులే" అంటే, "నాకు తెలుసు మీరిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ అని. అంత మాత్రాన అమ్మాయిల డ్రెస్సింగ్ చేంజ్ విషయంలో మీరు రావద్దు" అనగానే యోనో కూడా చెప్తూ ఉంటుంది, "నువ్వు నా పక్కన ఉన్నంతసేపు నన్ను ఎవరు బుల్ చేయరు. నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు" అని వీతో వెళ్ళిపోతుంది. వి ఏమో తన రూమ్కి వెళ్ళగానే బెడ్ మీద పడేసి తాగిన డ్రింక్లో డ్రగ్ ఉంది అని అంటుంది. అప్పుడే యోనోకి
యోనోకి కూడా మొత్తం బాడీ అంతా మత్తొస్తూ ఉంటుంది. ఏమో లాస్ట్ టైం తను వైఫ్గా యాక్ట్ చేసిన పర్సన్ టీన్ని పిలిచి, చూసావా ఇతను ఎవరో నీకు గుర్తున్నాడా, ఇతను నీ ఎక్స్ హస్బెండ్, సో ఈరోజు ఇతను నీతోనే స్పెండ్ చేస్తాడు. ఒకవేళ మీ ఇద్దరు కలిసి ఉన్నది షెన్ చూసాడు అనుకో, అప్పుడు షెన్ ఇంకా నీతో ఉంటాడు అనుకున్నావా అని అంటూ ఉంటుంది. యోనోతో తను అంటూ ఉంటుంది, ఇదే నా లాస్ట్ ఛాన్స్, ఈ పని చేయక తప్పలేదు అని చెప్పి దీంతో అంటూ ఉంటుంది. నువ్వు నిలబడి ఏం చేస్తావు, తొందరగా స్టార్ట్ చేయు అని అంటుంది. పిల్లలేమో షెన్తో అంటూ ఉంటారు, డాడీ మమ్మీ ఇంతవరకు రాలేదు, అంటే తను ఏదైనా ట్రబుల్లో ఉంది కావచ్చు, మనం తొందరగా వెళ్ళి మమ్మీని సేవ్ చేద్దాం అనగానే ఫాస్ట్గా షెన్ కూడా వెళ్తూ ఉంటాడు. సో తన ఎదురుగా వచ్చిన వెయిటర్ని అడుగుతూ ఉంటాడు, తను ఏ రూమ్లో ఉంది అని అంటూ ఉంటే వెయిటర్ ఏమో చెప్పబోయేసరికి షెన్ ఏమో తన నెక్ పట్టుకొని బెదిరిస్తాడు. ఒకవేళ నువ్వు చెప్పలేదనుకో నేను వదిలిపెట్టలేదు అనగానే వెయిటర్ ఏమో తన రూమ్ నెంబర్ చెప్తుంది. వీళ్ళెళ్ళి రూమ్ డోర్ని కొడుతూ ఉంటే లోపలున్న టిన్ ఏమో యోనో యొక్క నోర్ని క్లోజ్ చేస్తాడు. అప్పుడే అక్కడికి అంటూ ఉంటుంది, ఏమైంది అని అంటే ఈ డోర్ ఓపెన్ చేయనగానే తను అంటుంది, డ్రెస్ చేంజ్ చేయించాను కానీ తను ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు అని అంటుంది. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు, తొందరగా డోర్ ఓపెన్ చేయని తను అంటూ ఉంటాడు. సో తనేమో డోర్ ఓపెన్ చేసేసరికి అక్కడ వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. షెన్కి చాలా కోపం వస్తుంది. నిజం చెప్పు అని తన నెక్ పట్టుకొని అడుగుతూ ఉంటాడు. ఒకవేళ నువ్వు చెప్పలేదనుకో నేను ఊరుకునేది లేదు, నువ్వు చాలా లైన్ని క్రాస్ అయ్యావు అని అంటూ ఉంటాడు. సో అప్పుడే పక్క రూమ్ నుంచి సౌండ్ వస్తుంది. ఇమీడియట్గా పక్క రూమ్ డోర్ ఓపెన్ చేసేసరికి ఆల్రెడీ యోనో ఆ పర్సన్ని కొట్టి పక్కన ప్లేస్లో కట్టేసి ఉంటుంది. ఏంటి ఇదంతా నువ్వే చేసావా అని షెన్ అడగగానే, నా ఫైటింగ్ స్కిల్స్ చాలా బాగుంటాయి అని చెప్పి అతని మీదనే పడిపోతుంది. అప్పుడే బాడీ గార్డ్స్ ఏమో అలాగే వాళ్ళ ఫాదర్ని తీసుకొని వస్తారు. వాళ్ళ ఫాదర్ ఏమో ప్లీజ్ సారీ క్షమించు ఈ ఒక్కసారికి అని అంటూ ఉంటాడు. ఎలాంటి యూజ్ లేదు, సో మీ కంపెనీతో ఉన్న మొత్తం ప్రాజెక్ట్ని నేను క్యాన్సిల్ చేస్తున్నాను అని చెప్పి బాడీ గార్డ్స్తో వాళ్ళని బయటికి పంపించేస్తాడు. యోనోనేమో తన రూమ్కి తీసుకుని వస్తాడు. అప్పుడే సడన్గా తనని పడుకోబెడుతూ ఉంటే తనకున్న బర్త్ మార్క్ చూసి అనుకుంటాడు, 5 years బ్యాక్ నైట్ స్పెండ్ చేసింది ఈ అమ్మాయి కదా అని అనుకుంటాడు. అలాగే తనకి కిస్ చేస్తూ ఉంటే పిల్లలేమో చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఫైనల్గా మమ్మీ డాడీ మధ్యలో ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ క్లియర్ అయినాయి అని అనుకుంటారు. సో అప్పుడే యోనో వాళ్ళ బ్రదర్ ఏమో వాళ్ళ మమ్మీ దగ్గరికి వచ్చి, మమ్మీ నేను గేమ్ ఆడడం వల్ల కొంతమంది పీపుల్స్కి అయ్యాను, వాళ్ళేమో నన్ను ఫుల్గా కొట్టి మనీ ఇవ్వమని అడుగుతూ ఉన్నారు అనగానే వాళ్ళ మమ్మీ ఏమో ఏడుస్తూ ఉంటుంది. నీకు నేను ఎలా కనిపిస్తున్నాను, నేనేమన్నా మనీ ఇచ్చే ట్రీలా కనిపిస్తున్నానా అని అంటూ ఉంటుంది. అప్పుడే సడన్గా వాళ్ళిద్దరికి ఒకటి గుర్తొస్తుంది, అరే మనకి మనీ ఇచ్చే ట్రీ ఉంది కదా అని యోనోని గుర్తు తెచ్చుకుంటారు. నెక్స్ట్ డే ఏమో యోనో లేవగానే షెన్ని తన పక్కన చూసి షాక్ అవుతుంది. ఇమ్మీడియట్గా తనని బెడ్ మించి కింద పడేస్తుంది. సో తనతో అంటుంది, నైట్ మన ఇద్దరి మధ్యలో ఏమైనా జరిగిందా అంటే తను కూడా అని సిగ్గుపడుతూ ఉంటాడు. నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు, సిగ్గుపడాల్సింది నేను కదా అని అంటుంది. యోనో అంటుంది, నాకు సరే మనం బ్రేక్ఫాస్ట్ తినడానికి వెళ్దాం అనగానే బ్రేక్ఫాస్ట్ కంటే ముందు చాలా పనులు ఉన్నాయని తన దగ్గరికి వెళ్ళి కిస్ చేయబోతూ ఉంటాడు. అప్పుడే డూడు అలాగే ఆరెంజ్ వచ్చి, మమ్మీ డాడీ మీరు పిల్లల గురించి మర్చిపోయారా అని అంటారు. యోనో అంటుంది, మీరు వెళ్ళండి మీకోసం నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను అంటే మీరు ఇంత హ్యాపీగా ఉండడం చూసి బ్రేక్ఫాస్ట్ కూడా తినాలనిపించట్లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. యోనో ఏమో నువ్వు పిల్లల ముందు నన్ను ఎంత అంబరెన్స్ చేసావని అంటూ ఉంటుంది. సో అతనేమో మళ్ళీ కిస్ చేయబోతూ ఉంటే అప్పుడు యోనో వల్ల అడాప్టివ్ మామ్ కాల్ చేసి, నువ్వు 5 million ఇంకా ఇవ్వలేదు, పిల్లల గురించి తెలుసుకోవాలని లేదా అని అంటూ ఉంటుంది. షెన్ ఏమో యోనోకి 5 million కార్డు ఇస్తాడు. సో ఆ మనీ తీసుకొని నేను మా మమ్మీ దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటుంది. ఇక్కడేమో హాన్ షెన్ దగ్గరికి వచ్చి, బాస్ నాకు ఆ రోజు హాస్పిటల్ ఫుటేజ్ దొరికింది, ఆ రోజు యోనో యొక్క అడాప్టివ్ మామ్ తన పిల్లల్ని బయట ఉంచింది, అలాగే యోనోకి ఈ విషయం తెలియదు, తనకి ట్విన్స్ అని చెప్తూ ఉంటాడు. ఈ విషయం కన్ఫర్మ్ చేసుకోవడానికి DNA టెస్ట్ చేపిద్దామని అంటూ ఉంటాడు. అంతవరకు తనకి నిజం చెప్పొద్దు అనగానే హాన్ కూడా ఓకే అంటాడు. యోనో ఏమో వాళ్ళ అడాప్టివ్ మామ్ దగ్గరికి వెళ్ళి 5 million కార్డు ఇచ్చి, ఇప్పుడు పిల్లల గురించి చెప్తావా అంటే తను చెక్ తీసుకొని మీ పిల్లల గురించి నేను చెప్పను అని అంటుంది. అప్పుడే అక్కడికి కొంతమంది రౌడీస్ వచ్చి అంటూ ఉంటారు, నీ కొడుకు మా దగ్గర చాలా మనీ తీసుకున్నాడు, మర్యాదగా మనీ ఇవ్వు అని తనని బెదిరిస్తూ ఉంటే ఇమీడియట్గా యోనో వల్ల అడాప్టివ్ మామ్ ఏమో 5 million చెక్ ఇస్తుంది. సో వాళ్ళు అంటారు, ఇంతకంటే ఎక్కువ మనీ కావాలి అంటే తను అంటుంది, కంటే ఎక్కువ మనీ నా దగ్గర లేవు కానీ నా కూతుర్ని తీసుకోమని అంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళు అంటూ ఉంటారు, యోనోకి చెప్తూ ఉంటారు, మమ్మల్ని షెన్ పంపించాడు అని చెప్పి నువ్వు యోనో యొక్క పిల్లల గురించి నిజం చెప్పాలి అనగానే, అంటే నాకు అర్థమైంది యోనోని మిమ్మల్ని అరేంజ్ చేసింది కదా అనగానే వాళ్ళేమో తనని బెదిరిస్తూ ఉంటారు. యోనో వల్ల అడాప్టివ్ మామ్ ఉంటుంది,
మీ పిల్లల గురించి చెప్తున్నా విను. పిల్లలు ఆల్రెడీ చనిపోయారు. నేను ఎప్పుడో వాళ్ళని గార్బేజ్లో పడేశాను. అండ్ నువ్వు కూడా వాళ్ళని తొందరగా కలవాలి అనుకుంటే తొందరగా చనిపోయి వాళ్ళని కలువు అని అంటుంది. అలాగే నీకు 1 బేబీ కాదు పుట్టింది, ట్విన్స్ అని చెప్పగానే యోనో ఏమో షాక్ అవుతుంది. యోనో కోపం వచ్చి వాళ్ళ మమ్మీని పక్కనే ఉన్న ఫ్లవర్ బొకేతో వాళ్ళ మమ్మీని కొట్టబోతూ ఉంటే, ఏంటి చంపాలనుకుంటున్నావా, చంపేసే, అప్పుడు నీ పిల్లలకి నువ్వు మర్డర్ లాగా మిగిలిపోతావు. యోనో సైలెంట్గా ఆగిపోతుంది. సో అదే ఫ్లవర్ బొక్క తీసుకొని వాళ్ళ అడాప్టివ్ మామేమో యోనోని కొట్టబోతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి షెన్ వచ్చి తనని కాపాడతాడు. తనతో అంటాడు, నువ్వు బాగానే ఉన్నావు కదా అంటే తను అంటుంది, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, కానీ నేను ఇన్ని రోజుల నుంచి కష్టపడ్డదంతా వృధా అయిపోయింది, నా పిల్లలు బతికిలేరు అని బాధపడుతూ ఉంటుంది. యోనో ఏమో రౌడీస్కి ఆర్డర్ వేస్తాడు, అడాప్టివ్ మామ్ తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేపించమని. అప్పుడే యోనో ఏమో షెన్తో చెప్తూ ఉంటుంది, మా మమ్మీ చెప్పింది నాకు 1 బేబీ కాదంట, ట్విన్స్ పుట్టారంట అని చెప్పి కళ్ళు తిరిగి తన మీదే పడిపోతుంది. షెన్ ఏమో హౌస్కి తీసుకురాగానే పిల్లలేమో యోనోని చూసి బాధపడుతూ ఉంటారు. అప్పుడే యోనో కళ్ళు తెరిచేసరికి, మమ్మీ ఫైనల్గా నువ్వు లేచావా, నీకోసం ఎంత బాధపడుతున్నామో తెలుసా, ఈ రోజు నుంచి నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు, మేము మంచి పిల్లల్లాగా నువ్వే చెప్తే అదే వింటామని అంటూ ఉంటారు. యోనో ఏమో పిల్లల్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే సడన్గా ఉన్న బర్త్ మార్క్ చూసి తను అనుకుంటుంది, ఏంటి ఇది కోఇన్సిడెన్స్ కావచ్చులే అని అనుకుంటుంది. అప్పుడే షెన్ దగ్గరికి హాన్ వచ్చి, బాస్ DNA టెస్ట్ కోసం మనకి హెయిర్ కావాలి కదా అనగానే షెన్ ఏమో హెయిర్ని రిమూవ్ చేయడానికి నానా రకాలుగా ట్రై చేస్తూ ఉంటాడు. కానీ తనేమో ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వదు. ఇదంతా పిల్లలు చూసి, డాడీ నువ్వు నైట్ మమ్మీ దగ్గర ఏం చేస్తున్నావు, నువ్వు మమ్మీని ఇంప్రెస్ చేయడానికి ఒక ఐడియా ఇస్తామని వాళ్ళు ఒక ఐడియా ఇస్తారు. సో దానికి నెక్స్ట్ డే షెన్ ఏమో వాళ్ళందరూ కలిసి క్యాండిల్ లైట్ డిన్నర్ని అరేంజ్ చేస్తారు. యోనోకి ఫుల్గా డ్రింక్ చేపిస్తాడు. సో యోనో ఏమో ఫుల్గా డ్రింక్ చేశాక నెక్స్ట్ డే మార్నింగ్ తన యొక్క చిన్న హెయిర్ని తీసుకుంటాడు DNA టెస్ట్ కోసం. సో అప్పుడే నెక్స్ట్ డే యోనో దగ్గరికి వాళ్ళ బ్రదర్ వచ్చి అంటూ ఉంటాడు, నిన్ను షెన్ మోసం చేశాడు, అతను నీతో ఇన్ని డేస్ గేమ్ ఆడుకున్నాడు, అతను నార్మల్ కంపెనీలో ఎంప్లాయ్ కాదు, అతను ఒక పెద్ద కంపెనీకి CEO, అతనే మిస్టర్ లో అనగానే తను షాక్ అవుతుంది. ఏంటి నన్ను ఎన్ని రోజులు మోసం చేశాడా అని ఇమీడియట్గా కాల్ చేసి, నీతో ఎప్పుడు మాట్లాడను, నువ్వు నాకు అవసరం లేదు అని చెప్తుంది. ఇక్కడేమో యోనో వాళ్ళ బ్రదర్ అలాగే కలిసి పిల్లల్ని కిడ్నాప్ చేపిస్తారు. యోనోకి కాల్ చేయగానే యోనో అక్కడికి వెళ్తుంది. సో వీళ్ళని చంపేస్తా అని వాళ్ళ బ్రదర్ అంటూ ఉంటే, ఇప్పుడు నేనేం చేయాలి అంటే, పిల్లలకి ఏం కాకుండా ఉండాలి అంటే నువ్వు పిల్లల ముందు చనిపోవాలి అని అంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి షెన్ వస్తాడు. షెన్ రావడం చూసి వీకి చాలా కోపం వస్తుంది. ఏమో కావాలనే పిల్లల్ని పొడవబోతూ ఉంటుంది. అప్పుడే మధ్యలో యోనో వచ్చి అడ్డుపడుతుంది. యోనోకి ఆ కత్తి తగులుతుంది. సో యోనోతో అంటూ ఉంటాడు, DNA రిపోర్ట్స్ వచ్చాయి, ఈ పిల్లలు ఇద్దరు మన పిల్లలే అని అంటూ ఉంటాడు. ఆ రోజు 5 years బ్యాక్ నైట్ స్పెండ్ చేసింది నేనే అనగానే యోనో కూడా అది విని సడన్గా ఐస్ క్లోజ్ చేస్తుంది. కొన్ని మంత్స్ తర్వాత వాళ్ళిద్దరికి గ్రాండ్ వెడ్డింగ్ జరుగుతుంది. ఎంత హ్యాపీగా ఉంటారు. నేను నిన్ను లైఫ్ లాంగ్ చాలా బాగా చూసుకుంటానని షెన్ చెప్తాడు. యోనో కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ డ్రామా ఇంతటితో హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి ఒక్క కామెంట్ చేయండి.